పొద్దున్నే 'పెద్ది పహిల్వాన్' టీజర్ రూపంలో మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్‌కి బీభత్సమైన హై అయితే దొరికిందనే చెప్పాలి. స్టిల్ ఇప్పటికీ ఆ హైప్‌లో వాళ్ళైతే కొట్టుకులాడుతున్నారు. ఇంకిది పక్కన పెడితే 'ఆర్‌సీ16' అంటే 'పెద్ది' సినిమా అప్డేట్ అయితే వచ్చేసింది. మరి 'ఆర్‌సీ17' అప్డేట్ ఎప్పుడు అని ఫ్యాన్స్ అయితే మార్నింగ్ నుండి అయితే వెయిట్ చేస్తున్నారు. దాని గురించే సుకుమార్ గారైతే చిన్న హింట్ అయితే ఇచ్చారు. అంటే అప్డేట్ అయితే ఇవ్వలేదు గానీ తగలబెట్టేస్తాం అని హింట్ అయితే ఆయనైతే ఇచ్చాడు. ఆయనేమంటాడంటే, గతంలో మేమిద్దరం కలిసి క్రియేట్ చేసిన దాని గురించి అంటే 'రంగస్థలం' సినిమా గురించి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. ఇంక అంతకంటే మించి నెక్స్ట్ చేయబోయే అంటే 'ఆర్‌సీ17' సినిమా గురించి చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానంటూ ఆయనైతే ఇన్‌స్టాలో పోస్ట్ అయితే పెట్టాడు. నిజంగా 'రంగస్థలం' టైంలో సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు చాలా క్లోజ్ అయిపోయారనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ లాగైతే వాళ్ళైతే అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఆయనైతే ఇన్‌స్టాలో పోస్ట్ అయితే పెట్టాడనమాట. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ వేరే లెవెలు. అలాగే వీళ్ళిద్దరి నుండి వచ్చే సినిమాలు కూడా వేరే లెవెలు. ఆల్రెడీ 'రంగస్థలం' సినిమానైతే చూసాం. ఇంక నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చే 'ఆర్‌సీ17' ఏదైతే ఉందో అది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసే సినిమాలాగా అయితే మన టీఎఫ్ఐలో అయితే మిగిలిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే సుకుమార్ గారు 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత దగ్గర నుండి ఈ 'ఆర్‌సీ17' స్క్రిప్ట్ కోసం దుబాయ్ ఎళ్ళిపోయి ఆయన అక్కడే రాస్తా స్టిల్ ఇప్పటికి రాస్తానే ఉన్నాడు. అంటే ఒక్క స్టోరీ కాదనమాట. 2 ఐడియాస్‌నైతే ఆయనైతే డెవలప్ అయితే చేశాడు. మరి ఫైనల్‌గా ఒకటైతే ఈ పాటికి అది ఓకే అయిపోయింది. దాన్ని ఇంకా బాగా వచ్చేలాగా ప్రెజెంట్ అయితే చెక్కుతున్నారనమాట. అసలది ఏ జోనరో ఏంటనే క్లారిటీ అసలు ఎవ్వరికీ లేదు. ఎవరైనా ఏదైనా చెప్పినా అసలు నమ్మొద్దు. అంటే ఉన్న ఒకే ఒక హింట్ అఫీషియల్‌గా వచ్చిన హింట్ ఏంటంటే, ఈ సినిమాలో 'రామ్ చరణ్' గారు ఒక గుర్రం తోలే వ్యక్తి. ఇదొకటే అప్పట్లో అనౌన్స్ చేసినప్పుడు ఆ పోస్టర్‌లో ఉన్న మనకి హింట్. అంతకు మించి అసల ఈ సినిమా గురించి అసల ఆ జోనర్ ఏంటనే హింట్ అయితే ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ తెలీదు. ఏ ఇన్ఫోలు నమ్మొద్దు. సుకుమార్ గారు గట్టిగా ప్లాన్ చేసుకొని ఈసారి 'రామ్ చరణ్' గారితో అయితే సినిమా అయితే తీస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' ఒక క్లాసిక్. ఇప్పుడు దాన్ని మించే విధంగా సినిమా అయితే ఉండాలి కాబట్టి, కొద్దిగా టైం అయితే తీసుకొని 'ఆర్‌సీ17' స్క్రిప్ట్‌నయితే స్టిల్ ఇప్పటికి తన రైటర్స్ టీమ్‌తో అయితే కూర్చొని సుకుమార్ గారు చెక్కుతానే ఉన్నారనమాట. ఈ 'పెద్ది' సినిమా షూటింగ్ అలాగే ఏప్రిల్‌లో అయిపోద్ది కాబట్టి, ఆఫ్టర్ 'పెద్ది' రిలీజ్ 'ఆర్‌సీ17' షూటింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేసుకుంటారు. అప్పటి వరకు కూడా మన సుకుమార్ గారు ఈ స్క్రిప్ట్‌ని చెక్కుతానే ఉంటాడనమాట. అసల షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ప్రొడక్ట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. అందులోనూ 'పెద్ది' లాంటి ఒక హై వోల్టేజ్ ఎమోషనల్ సినిమా తర్వాత 'ఆర్‌సీ17' అయితే వస్తది. అందులోనూ 'రంగస్థలం' కాంబో అయితే రిపీట్ అవుతుంది. 'రామ్ చరణ్' గారేమో 'పెద్ది' సినిమా తర్వాత సినిమా అది. అలాగే సుకుమార్ గారిది 'పుష్ప 2' తర్వాత వచ్చే సినిమా అది. కాబట్టి ఆ సినిమా పైన అంచనాలు మనం ఊహించని రీతిలో అయితే ఉంటాయి. మరి వాటిని మ్యాచ్ చేయాలంటే ఆ మాత్రం వర్క్ జరగాలి గదా! ఆ గ్రౌండ్ వర్కే ప్రెజెంట్ సుకుమార్ గారైతే చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈరోజు ఒక కాన్సెప్చువల్ పోస్టర్‌నైతే వదులుదాం అనుకున్నారు. కానీ ఇది సరైన టైం కాదు. పక్కా స్క్రిప్ట్ అంటే ఒక బౌండెడ్ స్క్రిప్ట్ అయిన తర్వాత మనం షూటింగ్‌కి వెళ్ళిపోతాం అని అనుకున్న తర్వాతే వదులుదామని ప్రెజెంట్ అయితే డ్రాప్ అయిపోయారు. అందులోనూ 'పెద్ది' ఇంకా 1 మంత్‌లో రిలీజ్‌కి రెడీగా ఉంది గాబట్టి, ఇప్పుడు 'పెద్ది' సినిమా నుండి వేరే సినిమాకి అటెన్షన్ డీవియేట్ చేయటం గూడా కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజున 'ఆర్‌సీ17'కి సంబంధించి ఈ చిన్న మాట తప్ప ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ యొక్క అనౌన్స్‌మెంట్ కూడా ఈరోజు అందుకే రాలేదు. ఆఫ్టర్ 'పెద్ది' మనకైతే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా 'ఆర్‌సీ17' ఎప్పుడైతే ఆ పూజా సెరమనీతో ఆ సినిమా స్టార్ట్ అయిద్దో, ఆ రోజు ఒక కాన్సెప్చువల్ పోస్టర్ అయితే వీళ్ళైతే వదులుతారు. సేమ్ 'రంగస్థలం' సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు ఎలాంటి ఆ కావడి పట్టుకున్న ఒక పోస్టర్ ఎలా వదిలారో, సేమ్ ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక పోస్టర్ అయితే వదులుతారు. అప్పటి వరకు గూడా ఎటువంటి అప్డేట్స్ అయితే రావు. ఇంకా 'ఆర్‌సీ17' ఫస్ట్ లుక్ అంటారా అది నెక్స్ట్ బర్త్‌డేకి అయితే వస్తది. ఇంకా దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకుంటాం గూడా అనవసరం అనమాట. అది టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ అయిద్ది. అంతకంటే ముందు 'పెద్ది' అయితే ఉంది. ఈ హైప్‌నయితే ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయండి. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.